practice. You don't need to read. You don't need any worship. First, to respect your parents. There lies your happiness. వారిని ప్రేమించండి. You love them. వారి ఆజ్ఞను శిరసావహించండి. Follow their command. ఒకవేళ అది సక్రమమైనటువంటిది కానప్పుడు నీవు వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు తగినటువంటి ప్రయత్నం చేయాలి. If their command is not acceptable to you, convince them, explain them. చదువురానటువంటి మూర్ఖులు, నేను చదువుకున్నటువంటి ఘనుడు అనేటువంటి అహంకారానికి అవకాశం అందించకూడదు. Don't pride yourself egoistic because your parents are illiterate that you are educated. ఏమిటి నీ చదువులు? What is your education after all? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. With all formal learning education, a foolish man doesn't know his own true self. చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. With all education, a mean man will never change his mean mentality. చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. All his education leads to argumentation, differences. చదువు చదివి చావంగ నీటికి చావులేని చదువవలయు. Having studied finally, why should he face death? He should study to attain immortality. కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి బుకిష్ నాలెడ్జ్. This is all secular, physical, worldly knowledge. ఇది కేవలము జీవనోపాధికి పనికి వస్తుందా కానీ జీవిత పరమావధికి పనికిరావు. It is useful for our living, not to the goal of life. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణాల విందములకు శతకోటి ప్రణామాలు. స్వామివారికి శతవర్ష జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కె శంకరనారాయణ. మా మిసెస్ శ్రీమతి కె అరుణ. సాయిరామ్ అండి. తల్లి, తండ్రి, గురువు, దైవమైన స్వామి వారికి శతవర్ష జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మాకు 2 అమ్మాయిలండి. పెద్దమ్మాయి మానస, చిన్నమ్మాయి ప్రశాంతి. 2 యుఎస్లోనే ఉంటున్నారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామి పాదపద్మములకు ప్రణామాలు అర్పిస్తూ, నా పేరు మానస, మా వారు విశ్వనాథ్. మేము యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియాలో ఉంటున్నాము. మాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి సంయుక్త, చిన్నమ్మాయి సంయుక్త. స్వామి కృప వల్ల మాకు ఇక్కడ పిల్లలిద్దరికీ బాల వికాస్ వెళ్లే భాగ్యం కలిగింది. సో పెద్దమ్మాయి గ్రూప్ 4, చిన్నమ్మాయి గ్రూప్ 2. నేను కూడా నా చిన్నతనంలో బాల వికాస్ స్టూడెంట్ని. స్వామి కృప వల్ల ఇప్పుడు మళ్ళీ బాల వికాస్ టీచర్గా ట్రైనింగ్ పొంది బాల వికాస్ గ్రూప్ 1కి టీచర్గా వెళ్తున్నాను. స్వామి కృప అన్ని వేళలా మాపై ఉన్నందుకు ఎల్లవేళలా స్వామికి కృతజ్ఞతలు. ఈ జయంతి ఉత్సవంగా స్వామికి శుభాకాంక్షలు. ఇలా స్వామి మీద ప్రేమ, భక్తి ఎల్లప్పుడూ ఉండాలని స్వామి నువ్వే అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ప్రశాంతి, మా వారి పేరు కిరణ్, మా బాబు పేరు నిఖిల్. 7th గ్రేడ్ చదువుతున్నాడు. మేము యుఎస్లో మినియాపోలిస్లో ఉంటున్నాము. మా అమ్మగారి పేరు అరుణ, మా నాన్నగారి పేరు శంకర్ నారాయణ. వారు పుట్టపర్తిలో ఉంటున్నారు. నేను చిన్నప్పుడు బాల వికాస్ స్టూడెంట్ని. స్వామివారి స్పెషల్ 100th బర్త్డే సందర్భంగా మా ఫ్యామిలీ తరఫు నుండి స్వామివారికి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ, స్వామివారి కృప ఎల్లప్పుడూ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్. ఎన్నెన్నో జన్మల బంధం మనది ఓ నేస్తమా, ఈనాటికి వీడని బంధం మనది ఓ సాయిమా. తల్లిలా లాలించి తండ్రిలా పాలించి గురువులా బోధించి ప్రేమ మార్గము చూపావు. ప్రతి నిమిషం నీ కోసమే, ప్రతి అడుగు నీతోనే. సాయి మా జీవితం నీవేగా, సాయి మా జీవితం నీవేగా. Om Shri Sai Ram. Swami has always been my guiding light in my life.
singing is my passion and my connection with Him. Whenever I sing a song or a bhajan, I can feel His presence and it fills me with peace, strength and joy. Let's carry forward His message of love, service and Namasmrana. Chanting His name is the simplest way to stay connected with Him and find peace in our daily lives. Let's make Namasmrana not just as a daily practice, but a way of life, a reflection of who we are and what we stand for. As we celebrate 100 years of our beloved Swami, I offer my heartfelt gratitude at His divine lotus feet. Thank you for everything, Swami. Happy birthday, Swami. Jai Sai Ram. అందరికీ సాయిరామ్. నా పేరు ప్రశాంతి. మాది అనంతపురము. మేము బెంగళూరులో ఉంటాము. వీరంతా మా కుటుంబము. మా నాన్నగారి పేరు నర్సయ్య, మా అమ్మగారి పేరు సరస్వతి. వీళ్ళు మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు. మా హస్బెండ్ కిషోర్ కుమార్, మా అబ్బాయి పేరు ప్రణీత్, మా అమ్మాయి పేరు లాస్య. మా నాన్నగారు 1982 నుంచి నగర్ సంకీర్తనలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా మెడికల్ క్యాంప్స్ సేవా కార్యక్రమాల్లో మా నాన్నగారు ముందు ఉంటారు. మేము స్వామి 100వ పుట్టినరోజు సందర్భంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మా కుటుంబం తరఫు నుంచి సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. స్వామి పాదపద్మములు శతకోటి ప్రణామములు అర్పిస్తూ అందరికీ సాయిరాం. నా పేరు గీత, మా వారు డాక్టర్ సుకుమార్. స్వామి శత జయంతి శుభాకాంక్షలు. మనం అందరము ప్రతిరోజు భజనలు పాడుకుంటూ స్వామిని దగ్గర చేద్దాం. మనకి కలియుగంలో తరుణోపాయం భజన. మేరే ఏది చేయాలన్నా కూడా శ్రమతో కూడుకున్న పని. వ్రతం చేయాలన్నా, ఉపవాసం చేయాలన్నా కష్టంతో కూడుకున్న పని. అదే భజన అయితే ఏ టైంలో ఎప్పుడైనా ఖర్చు లేకుండా నిరంతరం చేసుకునేది. కాబట్టి మనము ఈ శత జయంతి జన్మదిన సందర్భంగా ప్రతిరోజు 3 భజనలు పాడుకుందాము. మా పెద్ద కుమారుడు రంజిత్ కుమార్ అడ్వకేట్గా చేస్తున్నాడు. అందరికీ సాయిరామ్. మన స్వామి ప్రేమ స్వరూపుడు శ్రీ సత్యసాయి గారి 100వ జయంతి సందర్భంగా స్వామికి జన్మదిన శుభాకాంక్షలు. సాయిరామ్. మా చిన్న కుమార్ జయంత్ కళ్యాణ్ యూకేలో ఉంటాడు. Sairam, I'm grateful to Swami for giving me such a beautiful family and also giving me the opportunity to study at his school in Puttaparthi. Sairam. ఓం శ్రీ సాయిరామ్. నేను జ్యోతి మహేష్, మా వారు మహేష్. మాకు 2 అబ్బాయిలు, 2 స్వామి స్టూడెంట్స్. పెద్ద అబ్బాయి శ్రీ గణేష్, పెద్ద కొడుకు కృతిక, పెద్ద మనవరాలు హితన్య, చిన్న కొడుకు ప్రీతం కార్తిక్, చిన్న కోడలు లలితరత్న, చిన్న మనవరాలు రియాన్షి. మా ఫ్యామిలీలో నేను, మా 2 అబ్బాయిలు, మా పెద్ద కోడలు అందరం బాల్మిక స్టూడెంట్స్. చిన్న కోడలు బాల్మిక స్టూడెంట్ కాకపోయినా చాలా బాగా మాతో స్వామి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. సాయి భజన కార్యక్రమంలో స్వామి మాకు మంచి అవకాశాన్ని, సేవ చేసే అవకాశాన్ని ప్రసాదించారు. దీనికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. సాయిరామ్. నేను మీ శిరీష రేపాకుల అండి. ఇక్కడ మా నాన్నగారు సంజీవ్ కుమార్ అండి, మా అమ్మగారు అనసూయ అండి. మా నాన్న రిటైర్డ్ జేటీఓ, ఇక్కడ అనంతపూర్ సమితిలో ట్రెజరర్గా చేస్తున్నారు. మేము స్వామి దగ్గర 89 నుంచి స్వామి దగ్గరే ఉన్నామండి. స్వామి డివోటీస్ మేము. స్వామి అనుగ్రహంతోనే మేము ఈ స్థాయిలో ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడ మా అత్తమ్మ గారు రేపాకుల శేషమ్మ, మా మామయ్య గారు సుబ్రహ్మణ్యం అండి. మా మామయ్య గారు పుట్టపర్తిలోనే అంతా బిజినెస్ చేసేవారు. ఇక్కడ నా కొడుకు కార్తిక్ ఆదిత్య అండి. ఇక్కడ మా చెల్లి సాయి ప్రణీత అండి, కోలార్లో స్పిరిచువల్ కోఆర్డినేటర్ సమితిలో. ఇక్కడ మా చెల్లి కొడుకు మణికంఠ అండి. ఇంకా మా అవ్వగారికి మా నాన్నగారు అమ్మగారు సేవకి వెళ్ళినప్పుడు పుట్టపర్తిలో స్వామి పాద నమస్కారము ఇంటర్వ్యూ ఇచ్చారండి. మాకు అది చాలా సంతోషం. మా అవ్వగారు 60 ఏళ్లలో 75 మందికి స్కార్ఫ్లు అల్లించి వృద్ధాశ్రమంలో పంచారండి. మాకు చిన్నప్పటి నుంచే మా నాన్న సేవ ఇవన్నీ నేర్పించారండి. ఎప్పుడైనా కానీ మనకు తోచినంత సేవ చేయమని చెప్పారు. ఇప్పటికి అదే బాటలో ఉన్నామండి. స్వామి మమ్మల్ని ఎప్పుడు హోల్డ్ చేసే ఉంటారనేసి ఆశిస్తున్నాము. ఈ గ్రూప్లో ఉన్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను 95 నుంచి ఈ గ్రూప్లో ఉన్నానండి.
అప్పుడు 95లో అయితే నేను 2020 అన్ని స్టార్ట్ అయ్యేది. అప్పుడు నేను ప్రెగ్నెంట్. అప్పుడైతే మీకు అందరికి తెలిసే ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉందో. అప్పుడు స్వామి నిజంగా అంటే ఈ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనైతే చాలా హ్యాపీగా, స్వామి వాళ్ళందరూ నాతో తోడుగా ఉండి డెలివరీ చేసినంత హ్యాపీగా ఉందండి. నాకు లాస్ట్ వరకు అందరు ఉన్నారండి నా వెంట. ఇప్పుడు నా కొడుకు 5 ఏళ్ల బర్త్డే చేస్తానండి సెప్టెంబర్లో. ఇప్పుడు వరకు ఇలానే కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉందండి. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, ఎక్కడైనా తప్పు అవి జరిగింటే అందరు క్షమిస్తారని కోరుతున్నాను. అందరికి సాయిరాం. స్వామి మీకు 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ 100th year birthday Swami from Hungary. Happy birthday Swami from Slovakia. Wish you a very 100th happiest birthday Swami from Austria. Wish you a very happy 100 years birthday Swami from Czech Republic. Happy 100th birthday Swami from Poland. Happy 100 years birthday Swami from Germany. Wish you a happy 100 years birthday Swami from India. Wish you a very happy 100th years birthday Swami from United Kingdom. శ్రీ సాయిరామ్. నా పేరు అనుష, నేను అనంతపూర్ నుంచి. మా వారు బాలాజీ. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బాలాజీ. మా బాబు పేరు ప్రణవ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ప్రణవ్. మా పాప పేరు అంబిక. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు అంబిక. నా పేరు సాయిలక్ష్మి. నేను చిన్నప్పటి నుంచి కూడా స్వామి డివోటీని. స్వామి 100వ పుట్టినరోజు సందర్భంగా అందరూ చిన్న వీడియో తీద్దామన్నారు. మా ఫ్యామిలీని అందరినీ మీకు పరిచయం చేస్తాను. మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవలు, మా అబ్బాయి, మా కోడలు, మనవలు, మా ఫ్యామిలీ. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామి శతజయంతి సందర్భంగా వచనమాలగా సమర్పించుకుంటున్న నేను డాక్టర్ కె హైమావతి. మా హస్బెండ్ డాక్టర్ కేవీవీఎస్ రమేష్. మా అబ్బాయి కేవి సాయి వంశీ. పాప కేవి సాయి దర్శిత. శ్రీ సాయిరామ్. నా పేరు నూతల మహాలక్ష్మి. మాది బనగానపల్లె. ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఉంటున్నాం. ఈ అబ్బాయి మా కొడుకు నూతల హర్షవర్ధన్. ఇది మా కోడలు సాయి సంగీత. బాబు మా మనవడు నాగాధర్. నేను శంకరనారాయణ సార్ దగ్గర స్వామి భజన్స్ నేర్చుకుంటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. స్వామికి మా ఫ్యామిలీ తరఫున, నా తరఫున మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై సాయిరామ్. సాయిరామ్ అండి. నా పేరు ఝాన్సీ రాణి మెండు. నేను హైదరాబాద్లో ఉంటాం మేము. మా వారు, మా మనవళ్ళు, పెద్ద మనవడు అమెరికాలో ఉండి రాలేకపోయాడు. మా అబ్బాయి, కోడలు, మా అల్లుడు గారు, మా అమ్మాయి. ఇది మా ఫ్యామిలీ అండి. 30 years మేము అనంతపురంలో ఉన్న దానివల్ల అప్పటి నుంచి స్వామితో మాకు అనుబంధం ఉంది. నాకు 1.5 years బ్యాక్ 2 కాళ్ళు 2 చేతులు చచ్చిపడిపోయినాయి. నేను అసలు నడవలేకపోయాను. స్వామి జంటను వెంటనే కంటనే ఉంటారని చెప్పి నిదర్శనం. ఈరోజు నేను నడవగలుగుతున్నాను. 100వ భజనమాల్లో కూడా నేను అటెండ్ అయ్యాను. అందరికీ ధన్యవాదాలండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయి భజనమాల నుంచి స్వామి 100 years బర్త్డే సందర్భంగా వీడియో తీస్తున్నాము. నా పేరు ఎన్ మాధవీలత. నా భర్త ఎన్వి లక్ష్మణ్ బాబు. మా కూతురు ఎన్వి కృతి. మా కొడుకు ఎన్ వెంకటేశ్వరరావు. అందరికీ సాయిరామ్ అండి. భజన వాళ్ళకంటే కూడా ఇది మా హస్బెండ్ శంకరనారాయణ సాయిరామ్. మాకు ఎన్నో భజన పాటలు నేర్పించి ఈరోజు స్టేజ్ తెచ్చినందుకు ఆయన ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఆయన ఇలాగే స్వామి యొక్క బ్లెస్సింగ్స్ ఎండుగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అంతా అంటూ కోరుకుంటున్నాము. జై సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు నాగరత్న. నేను అనంతపురం రిట్రీవ్ ఆఫీస్లో సీనియర్ అకౌంటెంట్గా పనిచేసి 2017లో రిటైర్ అయిపోయాను. ఇప్పుడు నా కొడుకు దగ్గర హైదరాబాద్లో ఉన్నాను. ఈ అబ్బాయి నా కొడుకు ఎన్ రాకేష్. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు.
ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తారు. ఈ అమ్మాయి నా కోడలు ఏ వసంతాదేవి. ఈ అమ్మాయి ఎంఏ తెలుగు లిటరేచరు. ఈ అబ్బాయి నా మనవుడు సిడ్నీ రిత్విక్ 3rd క్లాస్ చదువుతున్నాడు. నేను 100 భజనమాల్లో భజన నేర్చుకుంటున్నాను. సార్ శంకరాన్ సారు బాగా చెప్తున్నారు, బాగా నేర్పిస్తున్నారు. సాయిరామ్. ఇదే అండి నా కుటుంబము. సాయిరామ్. సాయిరామ్ అండి. నా పేరు విశాలాక్షి. నాది 1980లో స్వామి వివాహం చేశారండి. మా నాన్న వాళ్ళు మేడా సుబ్బశెట్టి గారు. ఆయన త్రూలో మాకు స్వామి మ్యారేజ్ చేశారు. తర్వాత నాకు 2 అమ్మాయిలు కలిగారండి. వాళ్ళిద్దరి పేర్లు స్వామి అన్నప్రాసము, అక్షరాభ్యాసము అన్ని స్వామి చేశారండి. తర్వాత మా ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా, అమ్మాయి పెళ్ళిళ్ళు కూడా ఇద్దరికి సత్య కళ్యాణ మంటపంలో హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో మ్యారేజ్ చేశామండి. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారండి. అంటే నేనేమో రీసెంట్గా ఇప్పుడు మా వారు 5 సంవత్సరాల క్రితం పోయారు. అయితే నేను రీసెంట్గా అప్పటి నుంచి 5 years నుంచి వీళ్ళు లండన్లో ఉంటున్నారు అమ్మాయిల దగ్గర. ఇలా నాకు గురువు గారైన శంకరనారాయణ గారి దగ్గర నుంచి నేను భజన్స్ నేర్చుకోవడం నాకు మంచి అవకాశం దొరికిందండి. ఇదంతా స్వామి బాబా వల్ల నాకు ఈ అవకాశము ఈ సంస్థలో ఉన్నప్పటి నుంచి నాకు హెల్త్ వైజ్గా అంతా బాగానే ఉందండి. స్వామి బాబా గారి వల్ల నాకు ఈ అవకాశం కలిగినందుకు స్వామికి 100 రోజుల పుట్టినరోజు శుభాకాంక్షలు అండి స్వామికి, బాబాకి. తర్వాత శంకరనారాయణ గుడి గారికి కూడా నా కృతజ్ఞతలండి. మాకు గురువుగా అయినందుకు ఆయన చాలా బాగా భజన్స్ ఆయన నేర్పిస్తున్నారు. చాలా అంటే చాలా చాలా నాకు కూడా హెల్త్కి బాగుందండి భజన్స్ జాయిన్ అయినప్పటి నుంచి. అందరికీ సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఇందిరా ఆలపాటి. ఈ అద్భుతమైనటువంటి సాయి భజనమాల అనే కార్యక్రమంలో స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా స్వామికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి శంకరనారాయణ సార్ గారికి, రశ్మి సాయిరామ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు 3 అమ్మాయిలు, 2 US లో ఉంటారు, 1 చెన్నైలో ఉంటారండి. నా 3 పిల్లలు కూడా బాల వికాస్ పూర్వ విద్యార్థులు. అలాగే ఇప్పుడు నా గ్రాండ్ చిల్డ్రన్ కూడా బాల వికాస్ స్టూడెంట్స్ అండి. వీళ్ళంతా నా ఫ్యామిలీ. అందరికీ సాయి. పుణ్యమో ఈ పుడమి తల్లిది, నీ పదము సృజింప ప్రతిదినము ఓ సాయి. ఎంతెంత పుణ్యమో ఈ పుడమి తల్లిది. గోవింద 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 హరి గోవింద 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 రామ రామ గోవింద హరి సాయి రామ గోవింద 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 హరి గోవింద గోవింద గోవింద. నా పేరు అరుణ. నేను గుత్తిలో ఉంటాను. ఇక్కడ మా వారు, తర్వాత మా పెద్ద బాబు, ఇక్కడ మా చిన్న బాబు ఫ్యామిలీ అందరూ ఇక్కడ స్వామి సర్వీస్ కూడా చేయడానికి అందరూ ఉత్సాహంతో చేస్తుంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు సరస్వతి, మాది బెంగళూరు. మేము వచ్చేసి 40 years నుంచి స్వామితో అనుబంధంగా ఉన్నాము. నేను బాల వికాస్ గురు. మా ఆయన నా కొడుకు సాయి సతీష్ కుమార్, మా కోడలు వెంకట సుకన్య, నా మనవడు సాయి స్మృతి, పాప వచ్చేసి నిన్ననే పేరు పెట్టుకోండి శ్రీయాల, మా అల్లుడు శ్రీనాథ్ గారు, మా అమ్మాయి 2వ అమ్మాయి సాయి స్మరణ్, నా పెద్దమ్మాయి అబ్బాయి జయనంది. స్వామి నేను శంకరనారాయణ సార్ దగ్గర భజన్స్ అవి చాలా చక్కగా నేర్చుకుంటున్నాము. సార్ కూడా ఓపిగా అన్ని చాలా చక్కగా నేర్పిస్తున్నాము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పి ప్రత్యూష. నేను నంద్యాలలో ఉంటున్నాను. మా వారి పేరు పి సురేష్ కుమార్. మా పెద్దమ్మాయి పి సుదీక్ష, ఇంటర్మీడియట్ చదువుతుంది. మా చిన్నమ్మాయి పి సుకృత 6th క్లాస్ చదువుతుంది. నేను గత 20 ఏళ్లుగా స్వామివారి సేవా కార్యక్రమాల్లో అన్నిట్లో పాల్గొంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా గారికి నా హృదయపూర్వక నమస్కారములు. సాయిరామ్. నా పేరు గోపా ఉమాదేవి. మాది అనంతపురం. మా నాన్నగారు డాక్టర్ కట్టారంగయ్య శెట్టి, అమ్మగారు అన్నపూర్ణ. మా నాన్నగారు 1950లో ఫస్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆఫ్ అనంతపురం. అమ్మ సార్థక నామదేవి గారు. మా వారు గోపా సాయినాథ్.
మాకు 2 అబ్బాయిలు. నా పక్కన కూర్చున్న అబ్బాయి పెద్ద అబ్బాయి నరేష్ గాంధీ, మానస, రామ్ సాకే, కనిష్క్ కృష్ణ. మా వారి పక్కన కూర్చున్న అబ్బాయి మా చిన్న అబ్బాయి చరణ్, సాయి దీప్తి, శతమల్లి. నేను 1975 నుంచి 1980 వరకు ఇంటర్మీడియట్ బిఎస్సి హోమ్ సైన్స్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్లో చదివాను. స్వామి సమక్షంలో ప్రేయర్ సాంగ్ పాడి స్వామి ఆశీర్వాదము దర్శన భాగ్యాన్ని కలుగజేసే మహద్భాగ్యం నాకు కలిగింది. నా విద్యాదాత మార్గదర్శి అయిన స్వామికి పాదాభివందనం. సాయిరామ్. సాయిరామ్. మా సాయి మా వసుదేవ కుటుంబకం అందరూ పుట్టపర్తి నుంచి బాలికాస్ గురు. నా పేరు దుర్గారాజు. నా కూతురు పేరు సాయి పరమేశ్వరి రాజు. మా వారు ప్రవీణ్ రాజు. నేను కె విమలారెడ్డిని. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి కె రూపవాణి, అబ్బాయి కె రవికుమార్. నేను జయలక్ష్మి కార్కళ. మా వారు సురేష్, కొడుకు కొడలు కార్తీక్, శ్రేయ అంతే. మన బంగారు పతి బాబా మన శృంగారు వదనా సాయి. మన బంగారు పతి బాబా అంతర్యామి బాబా మన సర్వాంతర్యామి సాయి. మన సర్వాంతర్యామి సాయి. మన బంగారు పతి బాబా. స్వామి, మీకు శతవర్ష జన్మదిన శుభాకాంక్షలు. We We love you, స్వామి. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కారములు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. హ్యాపీ 100th ఇయర్ బర్త్డే స్వామి. స్వామి వారికి 100వ జన్మదిన శుభాకాంక్షలు. సన్నజాజి కన్న సంపన్నినత కన్న సన్నజాజి కన్న సంపన్నిలత కన్న జున్నుగడ్డ కన్నా వెన్న కన్నా నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా కన్న తల్లె ప్రేమ సున్నితంబు, కన్న తల్లి ప్రేమ, కన్న తల్లి ప్రేమ సున్నితంబు. శ్యామల. నాది తాడిపత్రి. మా అమ్మ నాన్నగారు డాక్టర్ సుబ్బరంగయ్య చెట్టి, ఇందిరమ్మ గారు. నేను కట్టా ఆనంద్ గారిని వివాహం చేసుకొని అనంతపురంలో డాక్టర్ కట్టారంగయ్య చెట్టి గారి ఇంటికి కోడలిగా వచ్చాను. అమ్మ నాన్నగారుల దగ్గర నుంచి, అత్త మామగారుల దగ్గర నుంచి సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే ఏంటి, లైఫ్ హ్యాపీగా ఎలా లీడ్ చేయాలి అనేవి నేర్చుకున్నాను. గత 20 సంవత్సరాలుగా మా మామగారి పేరు మీద మేము సత్సాయి సేవా సమితి వారి సహకారాలతో ఓల్డ్ టౌన్లో ఫ్రీ క్లినిక్ రన్ చేస్తున్నాము.
మెడిసిన్స్ చెకప్ అన్నీ ఫ్రీగానే ఇస్తాము. మెడికల్ క్యాంప్ కూడా, డయాబెటిక్ క్యాంప్ కూడా జరుగుతుంది. డయాబెటిక్ క్యాంప్ కూడా 3 months ఫ్రీగా ఇస్తాము. నా వైపు కూర్చున్న అబ్బాయి మా అబ్బాయి చైతన్య, కోడలు రమ్య, లక్ష, రిత్విక్, సూర్య మనవడు మనవరాలు. మా వారి వైపు కూర్చున్న అమ్మాయి జాహ్నవి, మా అమ్మాయి అనంత రమేష్, చార్వి, జ్ఞానజేషి మనవడు. నేను సత్యసాయి భజన మండలి నాగానంద ఆశ్రమంలో మెంబర్గా ఉన్నాను. నా పెద్ద కూతురు పేరు ఆర్ బాలది, చిన్న కూతురు పేరు ఆర్ ప్రత్యూష. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శివారెడ్డి. స్వామి 1వ బర్త్డే సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాము. నేను స్వామి గారిని 50వ బర్త్డే సెలబ్రేషన్స్ పుట్టపర్తిలో ఫస్ట్ చూశాను. గత 26 సంవత్సరాల నుంచి నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలందరూ కూడా అనుభక్తులము. ఈమె నా భార్య సావిత్రి, ఈమె నా కూతురు సుమన, డాక్టర్ సుమన. ఈమె మా మనవరాలు మియా. ఈమె నా కోడలు సురేంద్ర. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి అమెరికాలో డాక్టరు, ఒక అబ్బాయి ఇంజనీర్గా ఉన్నాడు హైదరాబాద్. సాయిరా, నా పేరు లతా కేపి. నేను సాయి భజనమాల 97 నుంచి స్టార్ట్ అయింది. నా ప్రయాణం చాలా బాగా అయింది. మా గురువు గారు చాలా బాగా చెప్పించిండారు. తనకు సపోర్ట్ అయిన అందరికీ చాలా ధన్యవాదాలు. మా శ్రీవారు సాయిరామ్. నా పేరు పురుషోత్తం. మా కుమారుడు సాయిరామ్. నా పేరు మహంత్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషారాణి. మా వారు శ్రీ రామజప్పర గారు. మా వారు 2011 నుంచి 2022 వరకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేశారు. మా వారు ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఫోటోలో నేను ఎల్లో శారీ, మా వారు, మా బాబు, కోడలు, మా అమ్మాయి, అల్లుడు, మనవరాలు ఉన్నారు. మా నాన్న అమ్మ కూడా స్వామి డివోటీస్. నేను సత్సాయి కాలేజ్ స్టూడెంట్ను. మా నాన్న ప్రిన్సిపాల్గా పెనుగొండలో ఉన్నప్పుడు స్వామి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. నాకు నీ ఆపరేషన్ సర్జరీ చేసినప్పుడు కొంచెం క్రిటికల్ అయినప్పుడు స్వామి సర్జరీ సమయంలో ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి నన్ను అనుగ్రహించినారు. అది నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మేమందరూ, మా కుటుంబం అంతా ఇప్పటికీ మా స్వామి సేవలో ఉన్నాము. స్వామి సేవలో ఉంటే స్వామి మన ఇంట వెంట జంట ఉండి మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఇదే నా విన్నపం. అందరూ స్వామి సేవలో ధరించండి. ఈ భాగ్యం మనకి ఎప్పుడూ ఇంకా రాదు. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నేను జిఆర్ పద్మప్రసాద్, మా వారు రామ్ ప్రసాద్, సాయి సమితి కన్వీనర్. మా తోడుకోడలు శాంతప్రకాష్, మహిళా మండలి ప్రెసిడెంట్. మా బావగారు మారుతి ప్రకాష్, ఆర్వై సంఘం డైరెక్టర్. మా కొడుకు సాయి సుధీర్, అనస్థీషియా స్పెషలిస్ట్. కోడలు ప్రతిమ, హౌస్ వైఫ్. మనముడు సాయి సుప్రీత్, బాల్మికా స్త్రీ గ్రూప్స్ కంప్లీట్ చేస్తున్నాడు. మేమందరూ కూడా మా స్వామి సేవలో ఉన్నాము. సాయిరామ్. జీవితానా సర్వం నివేనుగా మా హృదయ మందిరానా కొలువై నీవుండుమా. నీ నామమే మా శ్వాసయై, నీ భావమే మా ప్రాణమై, నిన్ను చేరు చిరు దివ్యలం సాయి. మా జీవితానా సర్వం నివేనుగా మా హృదయ మందిరానా కొలువై నీవుండుమా. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు తిరుమల జ్యోతి, హైదరాబాద్ నుంచి. మా వారు గోపి వెంకటకృష్ణ గారు. సాయిరామ్. నాకు 2 బాబులు. పెద్ద బాబు సాయి కృష్ణ, యుఎస్ లో ఉంటాడు ఫ్యామిలీతో. మా చిన్న బాబు సాయి కౌశల్, ఈ స్టడీయింగ్. మా నాన్నగారి పేరు భాగ్యారెడ్డి, మా అమ్మగారి పేరు లక్ష్మీ నరసింహ. మా అమ్మగారు నాన్నగారు 1972 నుంచి స్వామి ఫోల్డ్ లో ఉన్నారు. ఇప్పటికీ మా నాన్నగారు స్వామిలో లీనమైపోయారు 2008లో.
మా అమ్మ నాన్నగారు సిద్దిపేట సమితిలో స్వామి సేవల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇప్పటికి కూడా స్వామి సేవల్లో పాల్గొంటూ ఉంటారు. నాకు 2 అన్నయ్యలు. పెద్దన్నయ్య పేరు ఉదయ భాస్కర్ రెడ్డి, చిన్నన్నయ్య పేరు విజయమోహన్ రెడ్డి. వాళ్ళిద్దరు హైదరాబాద్ లోనే ఉంటారు. మా పెద్దన్నయ్య గారు స్వామి స్కూల్స్ లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ స్వామి సేవల్లో చురుగ్గా పాల్గొంటారు. కొన్ని గ్రామాలను దత్తత చేసుకుని స్వామి సర్వీస్ చేస్తూ ఉంటారు. నేను అప్పట్లో బాల్వికా స్టూడెంట్ గా నేను భజన్లో పాల్గొనేదాన్ని, నాటకాల్లో పాల్గొనేదాన్ని. ఇప్పటికీ నేను కోకాపేట సమితిలో సభ్యురాలిగా ఉన్నాను. నేను భజన్ క్లాసెస్ అటెండ్ అవుతుంటాను, భజన్లు పాడుతూ ఉంటాను. నాకు స్వామి 100వ జన్మదిన సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి శతకోటి పాదాభివందనాలు ఓం శ్రీ సాయిరామ్. నా పేరు అంబటి విజయలక్ష్మి, అనంతపురము. బాల వికాస్ గురు 100 భజనమాల పూర్తి చేసుకున్న సందర్భంగా వీడియో తీస్తున్నాము. మా అబ్బాయి శ్రీకాంత్. సాయిరామ్. మా కోడలు స్పందన. సాయిరామ్. మా మన్మడు తన్విక్. సాయిరామ్. మా మన్మరాలు తన్విక. సాయిరామ్. నా పేరు కోల్వేని సుజాత, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా వియ్యంకుడి గారు గండు వీరేంద్ర కుమార్ గారు, మా అమ్మాయి లీలా శారద, మా అల్లుడు గారు విశాల్ కుమార్ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నదానికి శ్రీ శంకరనారాయణ గారు సాక్షాత్తు దానికి ఉదాహరణ. ఆయన మాకు చాలా బాగా నేర్పుతున్నారు. నేను 98 బ్యాచ్, 99 బ్యాచ్, 100 బ్యాచ్. నేను సరిగ్గా పాడినా పాడకపోయినా చాలా సహనంగా మాకంతా నేర్పుకుంటూ వచ్చారు. వారి పాత్ర. ఓం శ్రీ సాయిరామ్. డాక్టర్ రాజా వేణుగోపాల్ శెట్టి మరియు శ్రీమతి రాజా నాగమణి గారు మరియు మా కుటుంబ సభ్యులందరూ 50 సంవత్సరముల నుండి స్వామి సేవలో నిమగ్నమై ఉంటూ స్వామి కృపతో స్వామి శత జయంతి సందర్భంగా అనేక సేవలలో పాల్గొనే భాగ్యాన్ని కలిగి ఉండి తర్వాత అనంతపురం డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్గా ఉంటూ స్టడీ సర్కిల్ క్లాసెస్, నామస్మరణ, సత్సంగము, 5 డేస్ సేవ ప్రాముఖ్యత వంటి అనేక అంశాలపై జిల్లాలో వివిధ సాయి సేవా సంస్థలలో స్టడీ సర్కిల్ క్లాసెస్ నిర్వహిస్తూ జ్ఞాన మార్గం యొక్క విశిష్టతను తెలపడం జరుగుతోంది. బాల వికాస్ క్లాసులను ప్రోత్సహిస్తూ నిత్యనారాయణ సేవ, భర్తీ సేవలు, గ్రామ సేవలు, వేసవుల మజ్జిగ వితరణ సేవలు వంటివి అనేకం చేస్తూ మా జీవితాన్ని పవిత్రం చేసుకుంటున్నాం. జై సాయిరామ్. మా పెద్ద కొడుకు అండి, మా చిన్న కొడుకు, మా చిన్న కోడలు, మా మనవరాలు, వీళ్ళిద్దరు కూడా మనవడు మనవరాలు. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హ్యాపీ 100th బర్త్డే స్వామి. We all love you స్వామి. సాయి శంకర नारायण भगवान तुम हो मेरे प्राण बाबा तुम हो मेरे प्राण तुम हो मेरे प्राण बाबा तुम हो मेरे प्राण बाबा మీ 100వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. सतो मा सर्गमया तमसो मा गमया मृत्युर्नामृतंगमया. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత దినోత్సవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు కేవి లక్ష్మి, నాది ధర్మవరం, ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నాను. మా అమ్మ ఆదిలక్ష్మమ్మ, నాన్నగారి పేరు నరహరి. వాళ్ళు స్వామి భక్తులు. వాళ్ళు చూపిన మార్గంలోనే మేము పయనిస్తూ వస్తూ ఉన్నాము. మా కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తున్నాను. మా పెద్ద అబ్బాయి సుమన్, లావణ్య, భార్య పేరు, పిల్లల పేర్లు విశ్రుత్, కుశాల్ కృష్ణ. మా చిన్నబ్బాయి పేరు కేవి నరేష్, రమ్యతేజ, విఖ్యాత్ సాయి, తపస్వి సాయి. మేమందరం స్వామి దివ్యాశిషులతో ముందుకు వెళ్తున్నాం.
ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లిన మాకు ఇటువంటి మంచి మార్గాన్ని చూపించిన శంకర్ నారాయణ సార్కి, అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిరామ్. Om Shri Sai Ram. Swami, we wish you a happy 100th birthday. Please bless all the people in this world and our family. Thank you. Sai Ram. సాయిరామ్. పరిపూర్ణ అవతారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి శత జయంతి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే స్వామి, వి లవ్ యు స్వామి. పుణ్యమో ఈ పుడమి తల్లిది, గోవింద 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 హరి గోవింద 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 రామ రామ గోవింద హరి సాయి రామ గోవింద 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 హరి గోవింద 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 రామ రామ గోవింద హరి సాయి రామ గోవింద 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 హరి గోవింద గోవింద. వృత్తి సమితి, అనంతపురం జిల్లా. మా ఆయన రాజగోపాలు, మా అబ్బాయి వెంకట మదన్, మా కోడలు శ్వేత, మనవడు సాయి తన్వీష్, మనవరాలు సాయి నైనిత. సాయిరామ్. నా పేరు జయలక్ష్మి, మాది చిత్తూరు. మా వారు సాయిరామ్. నా పేరు హరీష్ బాబు. మా కుమారుడు సాయిరామ్. నా పేరు కుశల్ సాయి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బాబా డివోటీ, తరచూ పుట్టపర్తికి వెళ్తూ ఉండేవాళ్ళు. బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భజనలకు వెళ్తూ ఉంటాను. సమితికి కూడా తరచూ వెళ్తాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. తిరుపతి జిల్లా గూడూరు గ్రామంలో ఉంటున్న సొల్లేటి నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి ప్రసన్నలము మేము. మా పిల్లలు అలేఖ్య, మంజూష, తరుణి, సాయి నిఖిల్. మేము మా గ్రామంలో ఉన్నటువంటి సత్యసాయి మందిరం ప్రేమసుధకు ప్రతి కార్యక్రమంకు హాజరవుతూ స్వామివారి కృపతో స్వామివారి సేవలో సంతోషంగా ఉంటున్నాము. హ్యాపీ హ్యాపీ 100th బర్త్డే స్వామి. సాయిరామ్. నా పేరు అలేఖ్య. నేను స్వామి దగ్గర 11th క్లాస్ స్టూడెంట్ని. ఇప్పుడు యూత్ సేవతలుగా ఉంటున్నాను. స్వామి నన్ను చిన్నప్పటి నుంచి కాపాడుతూ నన్ను ఈ స్థాయి దాకా తీసుకొని వచ్చాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు. హ్యాపీ 100th బర్త్డే స్వామి. సాయిరామ్. నా పేరు మంజుష. హ్యాపీ 100th బర్త్డే స్వామి. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు సుబ్బు పద్మావతి. మా వారు రశీశ్వరరావు గారు, ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు. నాకు 2 అబ్బాయిలు ఉంది. పెద్ద అబ్బాయి సునీత, తన ఊళ్ళో ఉన్నాడు. పెద్ద కోడలు శివాని, తన డాక్టరు. రెండో అబ్బాయి అమిత్ అండి, అమిత్ ఉన్నారు. తను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నాడు. ఈ అమ్మాయికి చిన్న కోడలు. తను ఎన్ఎల్పి క్లాస్ 2025 స్టూడెంట్. తను. నాకు 2 మనవాళ్ళండి. సాయి కార్తికుందన్, తిను వచ్చేసి జాగృతి. మా ఫాదర్ 60 నుంచి స్వామి అండి. మా నాన్నగారు అక్కడ కన్వీనర్ గా ఉండేవారు. నేను బాలిక స్టూడెంట్, మా అబ్బాయిలు కూడా బాలిక స్టూడెంట్స్. నేను బాలిక గురువుని, బాలిక స్టూడెంట్, మహిళా ఇన్ఛార్జ్ కూడా ఉండేదాన్ని. మా అబ్బాయిలు కూడా 2 బాలిక స్టూడెంట్స్. అందరూ మా ఫ్యామిలీ మొత్తం స్వామి ఫోల్డే ఉన్నాము. అందరికి సాయిరామ్. నేను రాజేంద్ర ప్రసాద్. వీళ్ళు మా మిస్సెస్ రాజ్యలక్ష్మి. షీ స్టడీడ్ ఇన్ అనంతపూర్ కాలేజ్. అండ్ మా డాటర్స్, ఫస్ట్ డాటర్ అఖిల, వాళ్ళ సన్ ఇన్ లా శరత్ కుమార్. దెన్ విచ్ ఈస్ భావన, మై డాటర్, సెకండ్ డాటర్. అండ్ వాళ్ళ శ్రీనివాస్, మా సన్ ఇన్ లా. అండ్ ఇక్కడ కింద కూర్చొని వాళ్ళందరూ కూడా మా గ్రాండ్ చిల్డ్రన్. సో we both are attending the classes regularly. Thank you, Sairam. నేను అనంతపూర్ కాలేజీలో చదివినప్పటి నుంచి స్వామి డివోటీ అయినాను. మా చిన్నాను కూడా అక్కడ స్వామి స్పీచ్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి నాకు చాలా నమ్మకం వచ్చింది అనమాట. అప్పటి నుంచి స్వామి గ్రేస్ మాకు ఉంది. మా చిన్నాన్న పేరు నంజుండయ్య. మా సన్నిన్లా కూడా స్వామి స్కూల్లో చదివినారు.
ఆళ్ళకే ముద్దేనండి స్కూల్లో చదివినారు. సాయిరాం. సాయిరామ్. స్వామి భజనమాల నుంచి స్వామి 100వ పుట్టినరోజు సందర్భంగా వీడియో తీస్తున్నాము. నా పేరు కేశవరావు, నా భార్య ప్రశాంతి. నాకు 2 కుమారులు. నా పెద్ద కుమారుడు రామ్ గోపాల్, పెద్ద కోడలు శ్రావణి, మనవరాలు పునరుగా ధృతి. నా 2వ కుమారుడు పృథ్వీ, నా చిన్న కోడలు వర్ష. మా 2 పిల్లలు కూడా బాల వికాస్ విద్యార్థులే. మేము 2000 సంవత్సరం నుంచి స్వామి సాన్నిధ్యంలో ఉన్నాము. సాయిరామ్. సాయి దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా. అసురుడైన భూసురుడైన ఆఖండ తెలివి గలవాడైన దయచేత ధన్యులు కావలెరా. విద్య నేర్చి వాదాడిన గాని పద్యములెంతో పాడిన గాని కొండ గుహలలో నుండిన గాని కూర్చుని జపములు చేసిన గాని దయచేత ధన్యులు కావలెరా. యోగాభ్యాసము చేసిన గాని భాగవతాతుల చూచిన గాని బాగుగా గడ్డము పెంచిన గాని పట్టె నామములు పెట్టిన గాని దయచేత ధన్యులు కావలెరా. ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలచియుండిన మొక్కి మొక్కి ఏడిన గాని మొరలిడినను నీకు కరగదు మనసు దయచేత ధన్యులు కావలెరా. కాషాయ వస్త్రము వేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల పెట్టిన కడపుని యాదకు రావలె స్వామి దయచేత ధన్యులు కావలెరా. భక్తితో మిమ్ము గొలిచిన గాని పుట్టపర్తికే వచ్చిన గాని పూజలు బాగా చేసిన గాని పుడమి అంతయును తిరుగిన గాని దయచేత ధన్యులు కావలెరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా. నీ దయచేత సాయి దయచేత స్వామి దయచేత ధన్యులు కావలెరా. సాయిరామ్ అండి. నా పేరు సత్యనారాయణ, నా భార్య పేరు సుజాత, మా పెద్దమ్మాయి స్రవంతి, మా పెద్ద అల్లుడు శివ, మా మనవరాలు సియా, ఇంకో మనవరాలు సైరా. ఓం శ్రీ సాయిరామ్. స్వామి 100వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీదేవి. నేను శంకరనారాయణ వాళ్ళ అక్కని. మేము రాయచూరులోనే ఉంటాము. నాకు 2 పిల్లలు. పెద్ద ఆమె అరుణ, శంకరనారాయణ వాళ్ళ ఫ్యామిలీ. కొడుకు వెంకటగిరి, పుష్పావతి వాళ్ళ ఫ్యామిలీ. ఓం శ్రీ సాయిరామ్. ధన్యవాదాలు. శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా గారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు. నా పేరు నాగమణి మేడ. మా వారు కట్టా జీవన్ గారు. మేము వృత్తిరీత్యా వైద్యులం, హైదరాబాద్లో ఉంటున్నాం. తర్వాత మా నాన్నగారి పేరు మేడ సుబ్బయ్య గారు, మా అమ్మ మేడ పార్వతమ్మ గారు. మా నాన్నగారికి బాబా గారు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి బాబా గారు పరిచయమే. తరచూ పత్తికి వెళ్ళి వచ్చేవారు. నాన్నగారు పెద్దనాన్నగారు ఎంత గుంపులో కూర్చొని ఉన్నా కూడా బాగా ప్రేమతో పేరు పెట్టి బంగారు అని పిలిచి మరీ మాట్లాడించేవారు. సో అలా నాన్నగారికి పెద్దనాన్నగారికి చాలా ఎక్కువ బాబా గారంటే. తర్వాత మొట్టమొదలు నేను నా 9వ ఏట, నేను 9 ఏళ్ల పాపను బాబాగారు మొదలు మా ఇంటికి వచ్చినప్పుడు.
సో అప్పట్లో బాబా గారు ఈ పాద పూజ కోసం ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చేవారు ఆ టైంలో. సో అలాగే వచ్చారు మా ఇంటికి. అప్పుడే చూశాను నేను బాబా గారిని. మా అమ్మగారికి బాగలేదు అసలు ఆరోగ్యం. పాద పూజ అనంతరం ఆమె కష్టపడి లేచి నిలబడి బాబాగారితో పాటు ఫోటో దించుకోవడం, తర్వాత బాబాగారు పూజ మందిరంలోకి వెళ్ళి బయటకు వస్తూ ఆమెకు ఒక కాయిన్ ఇచ్చారు, వెండి కాయిన్ ఇచ్చి దీనిపైన కొంచెం వాటర్ వేసుకొని తీర్థంలాగా పూసుకోమని చెప్పారు. అలా ఆమె పైన కృప కలిగింది. నేను కూడా 11, 12వ తరగతి శ్రీ సత్యసాయి కాలేజీలోనే చదివాను. అప్పట్లో బాబా గారు ప్రతి గురువారం వచ్చేవారు కాలేజీకి. వచ్చి భజనలో కూడా ముందర ఆయన సింహాసనంలో కూర్చునేవారు. చాలా బాగా భజనలు జరిగేవి, ఎంతో ఆనందంగా భజనలు సాగేవి. అంత చక్కగా లీనమైపోయి ఉండేవాళ్ళం మేము. అది మా భాగ్యం అనుకోవాలి అప్పట్లో. తర్వాత మా నాన్నగారికి 80th బర్త్డే అప్పుడు ఆయన ఒక ఉంగరం, తర్వాత ఒక వాచ్ ఇచ్చారు, తర్వాత ఒక ఆవుని ఇచ్చారు. ఆవు చాలా కాలం మా ఇంట్లో ఉండింది. తర్వాత మా వారు కూడా డాక్టర్గా, ఆయనకు మెడికల్ డ్యూటీ పడేది. ఎప్పుడైనా ఈ పెద్దవాళ్ళు మినిస్టర్స్ వాళ్ళంతా ఈ పుట్టపర్తికి రావడం జరిగేది కదా బాబా గారి దర్శనం కోసం. ఆ టైంలో ఈయనకు కూడా డ్యూటీ మీద అక్కడ ఉండేవారు పుట్టపర్తిలోనే ఉండి. అలా ఆయనకు కూడా ఆయన దర్శన భాగ్యం కలగడం, వాళ్ళకు కూడా బాబా గారు దీవించేవాళ్ళు. సో ఇలా జరిగేది. తర్వాత మిరకిల్స్ గురించి చెప్పాలంటే మా ఇంట్లో చాలా జరిగాయి బాబాది. మా నాన్నగారికి మాకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా దొరికింది బాబా గారిది. పర్సనల్ ఇంటర్వ్యూలో మాకు స్వామి మాట్లాడడం, ఎదురుగా కూర్చోవడం ఇవన్నీ జరిగింది. స్వామి మాకు అందరికీ దీవించారు. మా పాపకు అప్పుడే ఎంసెట్ రాసింది పాప. బంగారు కష్టపడ్డామమ్మా నీకు వస్తుంది అని అన్నారు. అదే సంవత్సరంలో పాపకు మెడికల్ సీట్ వచ్చింది. తర్వాత మా నాన్నగారికి అంటే ఆ టైంలో అందరికీ విభూతి ఇచ్చారు స్వామి. ఆ విభూతి ఇంకా నా దగ్గర ఉంది. అప్పుడే ఒక కాషాయ వస్త్రం కూడా మా నాన్నగారికి ఇచ్చారు, ఆయన మామూలుగా వేసుకొని. అది కూడా మా అన్నయ్య గారి ఇంట్లో పూజ మందిరంలో ఉంది. తర్వాత ఇంకా మిరకల్స్ గురించి చెప్పాలంటే మా నాన్నగారికి ఉన్నట్టుండి హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం ప్రారంభించింది. అది మామూలుగా ఆయన ఫిట్ పర్సనాలిటీ, బట్ ఉన్నట్టుండి రావడంతో బాబా గారికి ఆ విషయం తెలిసి పుట్టపర్తికి రమ్మని ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పి, ఆయన సూపర్విజన్లో ఉండమని చెప్పి పర్యవేక్షణలో డాక్టర్స్కి అంతా పురమాయించారు. ఏం కాదు సుబ్బయ్య గారు మీకు బాగవుతుందని చెప్పారు. అంతే మరుసటి రోజు హీ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. డాక్టర్స్ వండుకొని మాకే ఆశ్చర్యం వేసింది, అరే ఇంత తొందరగా బాగా నార్మల్ అయిపోయారనేసి. తర్వాత మా పెద్దమ్మాయిది నామకరణం అనుకున్నాం. అప్పుడు ఈయనకు ఉదయాన్నే ఎందుకో తెల్లవారి ప్రశాంతి అని వినబట్టం, అదే పేరు మా పాపకు పెట్టడం జరిగింది. సో ఇంకా చెప్పాలంటే బాబా గారికి జరిగిన ఈ మిరకల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి మా ఫ్యామిలీలో ఇప్పటికి. ఇంతే. సాయిరామ్. సాయిరామ్. నేను సునంద, హిందూపూర్ బాల వికాస్ గురు. ఈయన మా శ్రీవారు ఏవి రత్నమయ్య, ఎంకామ్ LLB. మా పెద్ద కూతురు స్వప్న, ఆమె భర్త శ్రీనివాస్. వీళ్ళకి 2 కూతుర్లు. సాయి వక్త, ఈమె స్టూడెంట్ ఆఫ్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సాయి కృతి, ఈమె హైదరాబాద్ లో చదువుతుంది. ఈమె నా చిన్న కూతురు కీర్తన, ఆమె భర్త సురేంద్ర. వీరి సంతానము సిరి అండ్ సరయు, వీరు సిబ్లింగ్స్. వీరిద్దరూ బెంగళూరులో చదువుతున్నారు. నా కూతురు 2 బాల వికాస్ 3rd గ్రూప్ కంప్లీట్ చేసేసి వాళ్ళు మ్యారేజ్ ముందే గురువుగా ఉన్నారు. సాయి. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు జి విజయలక్ష్మి. నేను జి విజయ నవ్యలో జాయిన్ అవుతాను కదా. మా పాప సింధు శ్యామల అండి. మనవరాలు నవ్యసాయి, మనవడు రోచిష్ణు సాయి. స్వామి దాంట్లోనే మేము అనేక సేవలు చేసుకున్నాము.
నేను 30 years అప్పుడు నేను వచ్చాను. అప్పటి నుంచి అనేక సేవలు చేసుకున్నాము. మా పాప ఇప్పుడు యూత్ కోఆర్డినేటర్ అండి ఖమ్మం డిస్టిక్కి. స్వామి శత జయంతి సందర్భంగా మీరు మాకు 100 పాటలు నేర్పించారు. మీకు అనేక ధన్యవాదాలండి. స్వామికి శతవర్ష జయంతి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్. అందరికీ సాయిరామ్. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. నేను సరళా ప్రభాకర్ను. స్వామి 100 సంవత్సరాల జన్మదినోత్సవానికి నా శతకోటి వందనాలు సమర్పిస్తూ, వీరు మా వారు ప్రభాకర్ గారు, నా కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు, కూతురు కవిత, అల్లుడు రాజేషు, మనవడు సాయి దక్షు, మనవరాలు ధృవిక, నా కొడుకు భానుకిరణ్, కోడలు యశస్విని, మనమరాలు సాన్వి. సాయిరామ్. శతకోటి వందనాలు స్వామికి సమర్పిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పూర్ణిమ మహేష్ని, పావగఢ్ నుంచి మాట్లాడుతున్నాను. వీళ్ళు మా అత్తగారు నాగమణి అని. వీళ్ళు స్వామి డివోటీస్ మేమందరూ. మా వాళ్ళు మహేష్ అని, యూత్ కోఆర్డినేటర్. వాడు మా మరిది రమేష్ అని, వాళ్ళ మిస్సెస్ అర్చన రమేష్ అని, హృదయ్ సాయి, నిశ్చల సాయి, వారి ఇద్దరు కొడుకులు. మేము నిరంతరంగా స్వామి సేవలో ఉన్నాము. ఇట్లే స్వామి మమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుతున్నాను. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష దినోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరామ్. నా పేరు శ్రీరామ్మూర్తి. Swami, wishing you a happy 100th birthday. Sairam Swami, wishing you a happy 100th birthday. We love you Swami. Thank you so much for everything. Sairam, 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 Sairam. స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటాను. భగవాన్ is always with you, in you, around you, above you. కనుక మీరందరూ కూడా ఐకమత్యంతో పనిచేయండి. Work with the feeling of unity. నా సీటు ఇక్కడ కాదు. భగవాన్ seat is not here. నా సీటు మీ యొక్క హృదయమే. భగవాన్స్ chair is your heart. కనుకనే మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా స్వామి ఉంటున్నాడు. Swami is there wherever you are. ఏ కొరతలు మీకు జరగవు. Nothing will happen to you. ఏ విధమైనటువంటి అపజయాలు మీకు జరగవు. You will never have failure. కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు పనులు ప్రారంభించండి. Work with the total faith. ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి. Whatever you may do, good work, take it as God's work. Happy birthday, Swami. Happy birthday to you. Happy. शांति शांति शांति. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.